ఈ నెల మొదటి వారంలో వచ్చిన భారీ వర్షాల వల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను ఎన్నో కష్టాల కోర్చి తిరిగి కోలుకునేలా చేసుకున్నారు రైతులు. ఆ తర్వాత కూడా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా చీడపీడలు చేరి పంటలను నాశనం చేస్తున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, హఠాత్తుగా వర్షం, ఆనక విపరీతమైన ఉక్కపోత, వేడి. ఈ వాతావరణం చీడపీడలకు అనుకూలంగా మారి పలు రకాల పురుగులు, తెగుళ్లు పంటల్లో కనిపిస్తున్నాయి. వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ప్రత్తిలో పచ్చదోమ, పిండినల్లి, గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, మిరపలో రసం పీల్చు పురుగులు ఉధృతమవుతున్నాయి. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్ కుమార్. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడడం జరిగింది. ఈ వర్షాల పడ్డ తర్వాత వివిధ పంటల్లో చిన్న రకాలు, చిన్న సమస్యలు ఏర్పడడం జరిగింది. వర్షాల తర్వాత వరిలో గాలిలో తేమ ఎక్కువ కావడం వలన అక్కడక్కడ మనకు బిఎల్బి, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది గమనించడం జరిగింది. సో రైతు సోదరులు తప్పనిసరిగా వరి పంటను కాపాడుకోవాలి అంటే వరి పొలాల్లోంచి నీటిని తీసివేసి టెంపరరీగా నత్రజని ఎరువులను వేయకుండా కొన్నాళ్ల పాటు ఆపుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఆపిన తర్వాత ఎక్కడైతే మనం ఈ ఉధృతిని బట్టి బిఎల్బి అబ్జర్వ్ చేసిన చోట ప్లాంటామైసిన్ కానీ లేదంటే పోషామైసిన్ అని, అగ్రిమైసిన్ అని చెప్పేసి దొరుకుతుంది. 4 గ్రాములు 10 లీటర్ల నీళ్లలో కలిపి గనక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ యొక్క బిఎల్బిని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరరీగా నత్రజని ఎరువుల్ని వేయకుండా ఆపేసి పొలాలను నీరు నిలవకుండా చేసుకుంటే కనుక ఈ బిఎల్బి నుంచి మనము చక్కగా కాపాడుకోవచ్చు. అక్కడక్కడ ఫీల్డ్లలో ప్రైవేట్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఉల్లికోడు కూడా గమనించడం అయినది. ఈ ఉల్లికోడు మన యూనివర్సిటీ నుంచి వచ్చి రిలీజ్ అయిన రకాల్లో ఉల్లికోడును తట్టుకునే రకాలు ఉన్నాయి, కానీ ప్రైవేట్ వెరైటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ఉల్లికోడును తట్టుకోని రకాలు చాలా చోట్ల రైతులు కల్టివేట్ చేయడం జరిగింది. ఇలాంటి చోట ఉల్లికోడు కనుక గమనిస్తే, అంటే మనకు ఉల్లి ప్లాంట్ మాదిరిగా కనిపిస్తుంది ఎక్కడన్నా ఈ పురుగు కనుక కనిపిస్తే, ఇది కనుక గమనిస్తే ఖచ్చితంగా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ వెరైటీస్లో ఎక్కడన్నా కనుక ఉల్లికోడు కనుక మీరు గమనిస్తే తప్పనిసరిగా కార్బోఫ్రాన్ గుళికలు వేసుకొని రైతులు ఎవరైనా ఉంటే కనుక ఫిప్రోనిల్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి కనుక మీరు పిచికారీ చేసుకోగలిగితే ఈ ఉల్లికోడును చాలా సింపుల్గా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి వరిలో అతి ముఖ్యమైనది ఏంటంటే స్టెమ్ బోరర్, కాండం తొలిచే పురుగు. ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి ఈ ఖరీఫ్లో తక్కువగానే ఉంటుంది, కానీ దాన్ని కనుక మనం ఖరీఫ్లో చక్కగా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో అది రబీలో విపరీతంగా, అంటే ఒక్కొక్క పొలంలో కొన్ని వేల స్టెమ్ బోరర్ పురుగుల్ని మనం గమనించడం జరిగింది. కాబట్టి రబీలో అంత ఉధృతి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఖరీఫ్లో దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా మనము గుళికలు వేసుకోవాలి. గుళికలు కనుక అంటే పోయి ఉంటే కనుక కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి, క్లోరాంటా నీలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి మనం కనుక పిచికారీ చేసుకుంటే ఈ స్టెమ్ బోరర్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వరి తర్వాత అతి ముఖ్యమైన పంట మనకు పత్తి. ఈ పత్తిలో వర్షాల తర్వాత అక్కడక్కడ నీళ్లు నిలవడం జరిగింది. ఈ నీళ్లు నిలిచిన చోట పత్తిని కాపాడుకోవడానికి ఆ నీటిని చక్కగా బయటికి పంపించేసి చాలా చోట్ల పూత కాత అంతా రాలింది. ఇప్పుడు మంచి సమయమే కాబట్టి యూరియా 1 ఎకరానికి 25 కేజీల యూరియాకి 15 కేజీల పొటాష్ కలిపి కనుక వేసుకోగలిగితే తప్పనిసరిగా మనకు రాలిన ఏవైతే స్క్వేర్స్ ఉన్నాయో, కాత ఎంత ఉందో అది మొత్తం మళ్ళీ వచ్చేసి దాని దిగుబడి ఏమాత్రం తగ్గకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి చేసుకున్న తర్వాత ఈ వర్షాలలో గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఉధృతి పెరిగే పురుగు ఒకటే గ్రీన్ లీఫ్ హాపర్, పచ్చదోమ. ఇది ఒక ఆకుకు 2 దోమలు ఉన్నా కూడా దానిలోంచి రసాన్ని పీల్చేసేసి దాన్ని ఇటుక రంగులోకి మార్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవేవో కొత్త మందులు కొట్టవలసిన అవసరం లేదు. 5% వేపసింధ మందులను పిచికారీ చేసుకున్నా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఫిప్రోనిల్ లాంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా చక్కగా ఈ పచ్చదోమను కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా ఫ్లోనికామిడ్ అయితే 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా డయాఫెన్థిరాన్ చాలా చక్కటి మందు 1.25 గ్రాములు 1
లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా గ్రీన్ లీఫ్ హాపర్ను చాలా చక్కగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇది కనుక అబ్జర్వ్ చేయకుంటే 1-2 కనిపిస్తున్నాయి కదా అనుకుంటే కనుక అది కొంచెం రసాన్ని పీలిస్తే కనుక మొత్తం డొప్ప వచ్చే అవకాశం ఉంది. ఆకులు కిందికి డొప్పపోతాయి. ఆకులు కిందికి డొప్ప వచ్చిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నప్పటికీ మనకు కొంచెం లాస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూత కాత సమయం ఉంది కాబట్టి కాత పూత రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రీన్ లీఫ్ హాపర్ను రైతు సోదరులు తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అక్కడక్కడ మీలీబగ్ కూడా కనిపిస్తుంది. మీలీబగ్ అంటే పిండి నల్లి. ఈ పిండి నల్లి కూడా కొంత లాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే పిండి నల్లిని గమనిస్తారో ఆ ఏరియాలో మాత్రమే, చేను మొత్తంలో పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పిండి నల్లిని మనం గమనిస్తామో ఆ పిండి నల్లి ఉన్న ఏరియాలో మాత్రమే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనము పిచికారీ చేసుకోగలిగితే చాలా చక్కగా ఈ పిండి నల్లి, దాంట్లో ఖచ్చితంగా సర్ఫ్ కలుపుకోవాలి. అంటే ఒక ట్యాంక్కి 5-6 గ్రాముల సర్ఫ్ కలిపితే ఆ పిండి నల్లి పైన తెల్లటి కోటింగ్ ఉంటుంది. దానిపైన కనుక ఈ ప్రొఫినోఫాస్ అతుక్కోవాలి అంటే ఖచ్చితంగా మనము సర్ఫ్ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రొఫినోఫాస్ లేదంటే ఎసిఫేట్ కూడా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంట్లో పాటు సర్ఫ్ కలిపి కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ మీలీ బగ్ను చాలా చక్కగా కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైనది పింక్ బోల్వామ్. ఈ మధ్యకాలంలో బీటీ వేసినప్పటికీ కూడా గులాబీ రంగు పురుగు నష్టము అక్కడక్కడ ఎక్కువగా గమనించడం అయినది. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కనుక మనకు ఎర్లీ స్టేజ్లోనే, ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు ఈ స్టేజ్లోనే కనుక మనం గులాబీ రంగు పురుగు ఉధృతిని కనుక గమనిస్తే దాన్ని కూడా కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే కనుక పత్తి పూలు పూర్తిగా విచ్చుకోకుండా గులాబీ పువ్వు మాదిరిగా షేప్లో కనిపిస్తాయి. కాబట్టి మీరు కనుక ఈ రకంగా గులాబీ రంగు పురుగును కనుక గమనిస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనము వేప సంబంధిత 5% వేప గింజల కషాయం కానీ లేదంటే వేప సంబంధిత మందు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా స్టార్టింగ్లో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రొఫినోఫాస్ని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకున్నా కూడా స్టార్టింగ్లో, ఎందుకంటే ఈ ప్రొఫినోఫాస్ గులాబీ రంగు పురుగుతో పాటు దాని గుడ్లను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా, థైరాయిడ్ కార్బ్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా, లేదా చిట్ట చివరిలో లాంబ్డా సహెలోత్రిన్ కూడా 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నా కూడా, లేదా సైపర్మిత్రిన్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా చాలా చక్కగా మనము పింక్ బోల్వామ్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో ఆ తర్వాత వేసిన కమర్షియల్ క్రాప్ వచ్చేసేసి మిరప ఇప్పుడిప్పుడే ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో నాట్లు వేసుకున్నారు. ఈ నాట్లు వేసుకున్న రైతులు ఇప్పటి నుంచే అస్త్రాలను సంధించడానికి రెడీగా ఉన్నారు. వర్షాలు తగ్గి ఇప్పుడు ఎండ ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మనకు అక్కడక్కడ తామర పురుగులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో అదే పెద్ద సమస్య కాబట్టి ఈ తామర పురుగులతోని మనకు పై ముడత వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అదే నల్లితోనైతే కింది ముడత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 పురుగులు మిరపలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. చాలామంది రైతులు దీనికోసం అని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కానీ మొక్కలు బాగా పెరిగిన తర్వాత మనము పెద్ద మందులకు వెళ్ళాలి. కానీ స్టార్టింగ్లోనే మనము అతి ఖరీదైన మందులు పెట్టుకొని పిచికారీ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిరపలో కనుక మీరు ఎక్కడైనా ముడత కనుక గమనిస్తే స్టార్టింగ్లో ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా నాటిన తర్వాత 15 నుంచి 45 రోజుల లోపు అయితే మీరు 8 కేజీల ఫిప్రోనిల్ గుళికల్ని కనుక వేసుకుంటే కూడా చక్కగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా స్టార్టింగ్లో కాస్త తక్కువ రేటు ఉండే ఎస్టామిప్రిడ్ లాంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే సయాంట్రోనిల్ప్రో లాంటి మందును 1.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే స్పైనోజాడ్ 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే కూడా తొలి దశల్లో ఈ మిరపలో తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడము ఉత్తమమని తెలియజేయడం అనేది.